రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే అధికార విభజన వ్యవస్థను ఏమంటారు అంటే సమాఖ్య వ్యవస్థ అంటారు. ప్రభుత్వం ఎన్ని రకాల విధులను కలిగి ఉంటుంది? ముఖ్యంగా అవి 3: చట్టాలను తయారు చేయడం, అమలుపరచడం, ప్రజలందరికీ సమానమైన న్యాయం చూడడం. శాసన నిర్మాణ శాఖలో ఎవరు ఉంటారు? గవర్నర్, శాసనసభ, శాసన మండలి. శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి? చట్టాలను తయారు చేయడం. ప్రతి రాష్ట్రానికి ఒకరు ఉంటారు, అతను ఎవరు? ఆన్సర్ గవర్నర్. గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. గవర్నర్ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. శాసనసభను ఏమని కూడా అంటారు? దిగువ సభ అని కూడా అంటారు. శాసనసభకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి? 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి? 175. వయోజన ఓటు హక్కు కల్పించబడిన వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. ఎమ్మెల్యే పూర్తి రూపం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ్యుడు. మెజార్టీ పార్టీ లేదా సంకీర్ణ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఎవరు ఆహ్వానిస్తారు? గవర్నర్. ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? గవర్నర్. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? గవర్నర్. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను ఏమంటారు? శాసన మండలి అంటారమ్మా. శాసన మండలి శాశ్వత సభన కాదా?